హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ బేబీకార్న్ పకోడా అండి. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, బయట హోటల్స్లో తిన్నంత టేస్టీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉండే చిన్న చిన్న బేబీకార్న్స్ తీసుకొని ఈ విధంగా ఫింగర్స్లో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బేబీకార్న్స్ని ఇలా ఒక బౌల్లో వేసుకుందాము. అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క, ఇవి గ్రైండ్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వేసుకుందాము. వేసుకుని ఒక్కసారి కార్న్తో ఇది ఇలా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇందులో పౌడర్స్ యాడ్ చేసుకుందాము. మనకి పకోడా కావాల్సింది ముందుగా ఒక 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు బియ్యపిండి కూడా వేస్తున్నాను. క్రిస్పీనెస్ కోసం 1 స్పూను కార్న్ఫ్లోర్ కూడా వేసి ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా గట్టిగా కలుపుకుందాము. పిండి క్వాంటిటీ చూసుకోండి, మరి పిండి ఎక్కువ అయితే కూడా బాగుండదు. జస్ట్ బైండింగ్ లానే ఉండాలి. నాకైతే 2 స్పూన్లు పడింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు చూసుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా చెయ్యి కొంచెం తడి చేసుకొని ముద్దను ఇలా తీసుకొని ఇలా విడివిడిగా వేసుకుందాము. వేసుకొని 1 నిమిషం అలాగే ఉంచేసి ఇప్పుడు కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ నిదానంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి కార్న్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక 3 మినిట్స్ టైం అయితే పడుతుంది. హైలో పెట్టద్దు, మిడిల్లో పెట్టుకొని నిదానంగా ఈ విధంగా కలుపుకుంటూ మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం వేయించుకుందాము. చూడండి, మనకి గోల్డ్ కలర్లోకి వచ్చేసి సౌండ్ కూడా మనకు క్రిస్పీగా సౌండ్ వస్తుంది ఆయిల్లో ఇలా కలుపుతుంటే. ఇప్పుడు మనకు కావాల్సినట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఈ విధంగా స్టెయినర్లోకి తీసేసుకుందాము. తీసుకొని అలాగే మిగిలినవి కూడా వేసేసుకుని అవి కూడా అయిన తర్వాత ఫైనల్గా ఈ వేడి ఆయిల్లో ఈ స్టెయినర్ని ఇలా పెట్టి ఒక 3 రెమ్మలు కరివేపాకు ఈ విధంగా వేసుకుందాము. పకోడీలో ఇలా వేయించిన కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా డ్రైన్లో తీసేసి ఈ పకోడీతో కలిపితే చూడడానికే కాదండి, కలర్ఫుల్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. కరివేపాకు మనకి క్రష్ అయిపోయి కూడా డైరెక్ట్ తినేస్తాము. తప్పకుండా ఈ స్నాక్ రెసిపీని ఈ వర్షాకాలం ఒక సాయంత్రం టైంలో తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.